వికసిత్ భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవకులు ముందుండాలని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. ఉత్తమ గ్రామీణ డాక్ సేవకులకు అవార్డులు ప్రదానం చేశారు. టెక్నాలజీ ఎంత వచ్చినా, ఏఐ వినియోగం పెరిగినా గ్రామీణ డాక్ సేవల ప్రయోజనాలు అత్యంత కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు తపాలా శాఖ ద్వారానే ఆర్థిక లావాదేవీలు, దరఖాస్తులు తదితర కార్యకలాపాలు జరిగేవని పేర్కొన్నారు. సూపర్ 6 పథకాల అమల్లో గ్రామీణ డాక్ సేవలను కొనియాడారు. తపాలా వ్యవస్థపై గ్రామ ప్రజలకు ఇంకా విశ్వాసం ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. గ్రామ పెద్ద డాక్ సేవకులను గ్రామీణులు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. గ్రామీణ డాక్ సేవకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరామని తెలిపారు. తపాలా శాఖలో పార్సిల్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలన్నారు. గ్రామీణ డాక్ సేవకులకు ఈ స్కూటర్లు ఇచ్చేలా చూస్తామని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, కడాన మీరు లేకపోతే మాత్రం గ్రామీణ ప్రాంతంలో ప్రాపర్ లాజిస్టిక్స్ వ్యవస్థ ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దట్ ఈజ్ యువర్ కోర్ కాంపిటెన్సీ. ఈ రోజు మనం ఒక్కసారి చూస్తే 1,64,000 పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. దగ్గర ఈ రోజు 3 లక్షల మంది గ్రామీణ డాక్ సేవకులున్నారు. ఇంతమంది ఉండే వ్యవస్థ ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో చూస్తే 9,100 పైగా పోస్ట్ ఆఫీసులున్నాయి. 17,000కు పైగా గ్రామీణ డాక్ సేవకులున్నారు. ఇప్పుడే నేను చూశాను. నేను సూపర్ 6 పెడితే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటే దానికి కారణం మీరు. 33% డీబీటీ మీ ద్వారా జరిగింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. టెక్నాలజీ ఎంతున్నా మళ్లీ మీరు లేకపోతే ఆ టెక్నాలజీని మనం ప్రాపర్ గా ఉపయోగించుకునే పరిస్థితిలో కూడా ఉండాం. అలాంటిది ఈరోజు బ్యాంకింగ్ సేవలు గాని, బీమా సేవలు గాని, డీబీటీ అనుసంధాన సేవలు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు, పౌర సేవలు, ఈ కామర్స్, లాజిస్టిక్స్ సేవలన్నీ మీ ద్వారా అందుతున్నాయి. మీరు జాతి కోసం పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 కోసం పనిచేస్తున్నారు. అంటే 2047లో నాకు ఏమాత్రం అనుమానం లేదు. 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. రాబోయే 1 సంవత్సరంలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2047కి మనందరం కలిసి చేస్తే భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. Today is the day where I am meeting 10,000 of my family members from across the length and breadth of Andhra Pradesh. My Grameen Dak Sevaks, अगर भारत माता की नवरत्नों में हम चुने, the jewels of Mother India, one of the most shining jewels of Mother India are my Grameen Dak Sevaks. One of my brothers said on this munch this afternoon, come 50 degrees heat of the sun that cracks Mother Earth, come torrential rain, come cyclone, come the snowing mountains of Jammu and Kashmir or Uttarakhand, whether any human is present for service or not, my Grameen Dak Sevak is always there. एक जन जन की भावना दूसरे जन जन तक पहुंचाने का कार्य अगर इस देश में कोई करता है तो मेरा ग्रामीण डाक सेवक करता है. Like the body needs blood, the heart pumps blood into the last vein in our bodies. The same way, the pumping heart of Mother India is my Grameen Dak Sevak
that takes messages from Kashmir to Kanyakumari and from Bharuch to the border of Arunachal Pradesh, my